హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షూస్ వరల్డ్. నేను మీ హర్షియా. చికెన్ దమ్ బిర్యానీ మాటలే రాని మౌత్ వాటరింగ్ రెసిపీ అబ్బా. మరి రెసిపీ చూసేద్దామా? ఫస్ట్ అయితే ఈ స్పైసెస్ అన్ని మిక్సీ పట్టి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఇక్కడ ఏమేం స్పైసెస్ తీసుకున్నానో అన్ని కమెంట్ లో పిన్ చేసా, చూసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి ఆయిల్ వేసి 1 స్పూన్ షాజీరా, ఇందాక పౌడర్ చేసుకున్న స్పైసెస్ ని కచ్చా పచ్చాగా దంచి వేసి బిర్యానీ ఆకు వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అయితే ఈ మిక్చర్ రెడీ అయ్యే లోపు పక్కన స్టవ్ ఆన్ చేసి రైస్ పెట్టేసుకోవాలి. ఈ రైస్ ని 70% మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గాక అందులో కడిగి పెట్టుకున్న మెంతి కూర వేసుకొని నిలువుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు వేసి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసేలా కలుపుకొని పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో గుప్పెడు పుదీనా వేసి కలుపుకొని ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపేసి కాసేపు మగ్గించి 2 స్పూన్ల కారం వేసి కలిపేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులో 4 టొమాటోలు ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఇప్పుడు చికెన్ పీస్ కుక్ అవ్వడం కోసం కొన్ని నీళ్లు వేసి కుక్ చేసి 1 టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ ని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ గరం మసాలా, 2 స్పూన్స్ చికెన్ మసాలా వేసి కలిపేసుకొని బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు చికెన్ బాగా ఉడికాక ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న బిర్యానీ స్పైసెస్ పౌడర్ ని 2 స్పూన్లు వేసుకోవాలి. అయితే రైస్ దమ్ అవ్వడం కోసం ఈ చికెన్ మిక్చర్ ని కాస్త గ్రేవీగానే చేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన రైస్ కూడా 70% కుక్ అయ్యి రెడీగా ఉంది. ఇప్పుడు చికెన్ మిక్చర్ ని ఇంకొక బౌల్లోకి తీసుకొని ఒక లేయర్ గ్రేవీ ఉంచి ఆ గ్రేవీ మీద ఇంకొక లేయర్ రైస్ వేసుకొని ఇలానే లేయర్స్ లాగా చికెన్ మిక్చర్ అండ్ రైస్ వేసుకుంటూ రెడీ చేసుకోవాలి. అలా మధ్యలో ఫుడ్ కలర్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇలా రెడీ చేసుకున్న బిర్యానీకి పైన 1 స్పూన్ ఘీ వేసి 1 నిమ్మకాయ జ్యూస్ పిండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాని వేసి గార్నిష్ చేసి బిర్యానీపై మూత పెట్టేసుకొని 15 మినిట్స్ దమ్ చేసుకోవాలి. రైస్ ని 70% మాత్రమే కుక్ చేసుకున్నాం కాబట్టి ప్రాపర్ గా దమ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అమ్మయ్య, మన చికెన్ బిర్యానీ దమ్ అయిపోయింది. మనసుకు నచ్చిన ఫుడ్ ని వండుకొని తినడం అదృష్టం అండి బాబు. మనకున్న టైంలో టెన్షన్స్ పక్కన పెట్టి బాగా తినేయాలి. అండ్ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.